హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీరు మనమైతే ఇప్పుడు నెల్లూరు సిటీలోని ముత్కూరు గేట్ దగ్గర అయితే ఉన్నాము. మన నెల్లూరు అప్డేట్ అవుతుందనే దానికి చాలా రీజన్స్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా షాపింగ్ మాల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ అన్నీ కొత్తగా అప్డేట్ అయితే చేస్తున్నారు. ప్రీవియస్గా చూసినట్టయితే మన ముత్కూరు గేట్ దగ్గర ఆనం వెంకటరెడ్డి గారి బొమ్మ అయితే ఇక్కడ పెట్టేశారు. అండ్ అలాగే ఇక్కడ బ్రిడ్జికి అయితే రీసెంట్ టైమ్గా మనం ఒక వీడియో అయితే చేసాము. అదేంటంటే పెయింటింగ్స్ గురించి, ఆ కాంట్రాక్ట్ గురించి ఎలా ఉంటుంది ఏందని మీకు డీటెయిల్గా అయితే దాంట్లో అయితే ఒక కాంట్రాక్టర్ దగ్గర నుంచి పెయింటర్ దగ్గర నుంచి అయితే మనం మాట్లాడించాము. దాంట్లో భాగంగానే ఇప్పుడు చూసినట్టయితే ఈ పెయింటింగ్ చూడండి, ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలాగా ఎంత నీట్గా వేశారంటే దానికి ఒక్కొక్క పెయింటింగ్కి వాళ్ళకి కనీసం 30 days పట్టద్దంట. ఈ జస్ట్ ఈ లైన్ వరకే వేయాలంటే ఒక 30 days పట్టద్దంట. డేకి వాళ్ళకి ఇన్కమ్ పెయింటర్కి అయితే 2K అలా వస్తుందంట. కాబట్టి వీళ్ళ కష్టం ఎలా ఉన్నా కూడా వీళ్ళు ఇచ్చే డ్రాయింగ్ కానీ ఆ కాంట్రాక్ట్ తీసుకొని ఇచ్చే మనకి ఆ డిజైన్స్ కానీ ఎంతో అంటే చాలా అందంగా ఉంటాయి. ఎందుకంటే రియలిస్టిక్గానే ఉంటాయి. ఒకసారి మీరు కూడా చూడండి. చూశారు కదా, మన ముత్కూరు గేట్ ఫ్లైఓవర్ అయితే ఎంత అందంగా అయితే తయారు చేశారు. దీనికి ప్రత్యేకంగా మనం పొలిటీషియన్స్కి అయితే ఖచ్చితంగా అయితే థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఒక్కొక్క డ్రాయింగ్కి ఒక్కొక్క వర్డ్ అనేది ఉంటుంది కదా, సేమ్ అలాగే చెప్పుకోవచ్చు. ప్రతి డ్రాయింగ్కి ఒక్కొక్క మాట అయితే ఉంది. అంత గొప్ప ఆర్టిస్ట్ అయితే మన దానికి చేసాడు. ఇంకోటి ఏంటంటే దీంట్లో చూసానంటే ప్రతి ఒక్కటి ఫెన్సింగ్ నుంచి ప్రతి ఒక్కటి నీట్గా వేసాడు. డయాగ్రామ్ డీటెయిల్స్ మొత్తం చాలా బాగుంది. ఇంకా మరెన్నో అప్డేట్స్ అయితే మన నెల్లూరుకి కావాలని ఇప్పుడైతే ఆంధ్రాలో మన నెల్లూరు సిటీ అయితే 6th ప్లేస్లో అయితే ఉంది. ఫస్ట్కి వచ్చేయాలని కోరుకుంటూ పెద్ద షాపింగ్ మాల్స్ కంపెనీస్ అయితే మన నెల్లూరుకి అయితే వచ్చేయాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా, బాయ్.